నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట పట్టణంలోని పత్తి మార్కెట్ ఎదుట వ్యాపారస్తుల నిరసన. వరి ధాన్యాన్ని రోడ్లపై పోస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ రవి. చేనేత కార్మికుల సమస్యలను వస్త్రోత్పత్తిని విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్. అన్ని వర్గాల సమన్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం మాజీ ఎంపీ వినోద్ కుమార్. జమ్మికుంట పట్టణంలోని పత్తి వ్యాపారులు ఖరీదారులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు రైతులు పత్తిని విక్రయానికి తీసుకురాగా డబ్బులు చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లి 15 లక్షలు డ్రా చేసుకుని తీసుకొస్తున్న తమ గుమస్తాను పోలీసులు పట్టుకుని డబ్బుని సీజ్ చేయడం జరిగిందని బ్యాంకు నుండి డ్రా చేసిన ఆధారాలు చూపించినప్పటికీ పోలీసు అధికారులు వినిపించుకోలేదు అన్నారు. వ్యవసాయ మార్కెట్కు వచ్చే పత్తి రైతులు తమకు డబ్బులు వెంటనే ఇవ్వాలని అడగడంతో తాము బ్యాంకుల నుండి డబ్బులను డ్రా చేసి ఇవ్వడం జరుగుతోందని అధికారులు తమ వ్యాపారాలు సక్రమంగా జరిగేలా చూడడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. మార్కెట్ జరుగుతున్న క్రయ విక్రయాల గురించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని మార్కెట్ సెక్రటరీ రెడ్డి నాయక్ వినతిపత్రం అందజేశారు. అధికారులకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే తాము సక్రమంగా వ్యాపారం చేయలేమని, దీంతో రైతులకు కూడా ఇబ్బందులు కలుగుతాయని అందరి శ్రేష్ఠను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలన్నారు. కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. నగదు పైసలు కూర్లకు దానికి దీనికి కావాలని అడుగుతారు. నగదు తేవాలంటే ఇక్కడ పోలీసు వాళ్ళు మా పైసలను ఆధారాలను కూడా పట్టుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు పోలీసు వారు చుట్టూ రోడ్ల పొంటి వచ్చిన రోడ్లను చెకింగ్ చేయాలి, కానీ బ్యాంకు దగ్గర ఉండే కావాలని చెక్ చేసి డబ్బులు పట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. వ్యాపారస్తులు, ఖరీదారులు కానీ అర్ధాలు కానీ మేము ఎవరైనా చేసిన రైతుల కోసం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాలో ఇచ్చేయండి. మేము ఎవిడెన్స్ ఉంటాం. మేము వేరే మాకు ఎలక్షన్ డబ్బు కాదు, మాకు ఎలక్షన్ మాకు సంబంధం లేదు. కాబట్టి దయచేసి పోలీసు వారు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించగలరు. కోడ్ కాబట్టి ఆ కోడ్ను ఉద్దేశించి పోలీసులు అందరూ చెక్ చేయడం జరుగుతుంది. అది రోడ్ల మీద పొలిటికల్ తెచ్చే డబ్బుల కొరకు, ప్రజలకు వంచే డబ్బుల కొరకు చెక్ చేయాలి తప్పించి, కానీ వ్యాపారస్తులం మేము బ్యాంకులో పోయి సెల్ఫ్ చెక్ చేసి రైతులకు డైరెక్ట్ మిల్లులలో డైరెక్ట్ రైతులు అమ్ముకుంటారు. వాళ్ళకు డైరెక్ట్ నేరుగా పైసలు అప్పచనం ఉద్దేశించుకొని మేము కొన్ని డబ్బులు బ్యాంకుల నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మాకేం జరుగుతుందంటే ఈ బ్యాంకుల ముందు గేట్ ముంగంటే మేము ఈ పోలీసు వాళ్ళైనా సిఆర్పీ వాళ్ళైనా కూడా చెక్ చేసేసి బ్యాంకులో డబ్బులను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా చేయకుండా మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి గవర్నమెంట్ వినియోగించుకోవడం జరుగుతుంది. నేను దాని గురించి ఇంతకుముందు మేము అందరం రైతులను ప్లస్ వ్యాపారస్తులు అందరం ఈ మార్కెట్ నడపడం ఇబ్బంది అవుతుందని చెప్పి సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. దానికి కంపల్సరీ మీరు దానిన మా విన్నపమును మీరు సౌకర్యంతో విన్నవించుకుంటే మీరు దాన్ని సలవు చేయాలన్న ఆలోచనతో చెప్పాలని కోరుకుంటారు. ఇద్దరు ఉన్నారు. అటెడు మార్కెట్ ఫర్టిలైజర్ గల్లీలో మిల్లకాడ పట్టుకోవడానికి చూపెడితే 10 లక్షల లోపే మా పరిధి, 10 లక్షల పైన అయితే 80 తీసుకోవాలని అన్నారు. బయటకు పోయారు. వెంబడి ఆ గుమాస్తా వెంబడి ఫాలో అయ్యి కొంచెం ముందు పోయి మిల్లకాడ రైతులు ఉన్నారు. అప్పటికే వాళ్ళు చాలాసేపు అయి ఉండవచ్చు. మళ్ళీ వేరే చెక్ పెట్టి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అకౌంట్లో క్యాష్ ఇవ్వకపోతే వాళ్ళు రావట్లేదు. మార్కెట్కి వచ్చిన పత్తిని రైతులకు ఇవ్వాలి. బ్యాంకు నుంచి డ్రా చేసుకొచ్చి రైతులకు ఇచ్చే క్రమంలో బ్యాంకు దగ్గరలో ఉండే ఈ స్పెషల్స్ కార్డ్స్ అంటే నిన్న పట్టుకున్న డబ్బులు వ్యాపారస్తులు ఇలా ఖరీదారులు పత్తి కొనవు అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి
సెక్రటరీ సాబ్ని అడిగితే సెక్రటరీ సాబ్ కలెక్టర్ గారితో మాట్లాడతాం, మీకు ఆ ప్రాబ్లం రాకుండా అన్నారు. మమ్మల్ని వ్యాపారస్తులకు డబ్బులు పట్టుకోకుండా మాకు ఎవిడెన్స్ మాకు అన్నీ ఉంటున్నాయి, పెట్టుకోకుండా కొంచెం అందరూ సహకరించాలని కోరుతున్నాం. బ్యాంకు దగ్గర, ఆంధ్ర బ్యాంకు దగ్గర 10 లక్షలు మీ పేపర్స్ వచ్చింది, చిట్టి కేబుల్కి వచ్చింది, దృష్టిలో పెట్టుకొని ఇలా వ్యాపారస్తులు కట్టుకున్నాం అన్నారు. కొనమంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. సెక్రటరీ గారికి వినియోగిస్తే నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకుపోతా, మీరు వాళ్ళైతే కొనుక్కోరన్నారు. దాన్ని మీ దృష్టి తీసుకొస్తాం. మాకు బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు చెక్ ఇస్తేనే మేము బ్యాంకులో వేసి బ్యాంకు ద్వారా తీసుకొస్తాం. ఆ డబ్బులు మాకు ఎలక్షన్కు మాకు సంబంధం లేదు, మాకు వ్యాపారస్తుల డబ్బులు మాకు ఇచ్చేయకూడదని చెప్తున్నాం. రైతులు రోడ్లపై వడ్లను ఆరబోసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ రవి అన్నారు. జమ్మికుంట మండలంలోని రైతులు తాము పండించిన పంటను కళ్ళాల్లో ఆరబెట్టుకోకుండా రోడ్డుపై ఒకవైపు పూర్తిగా బ్లాక్ చేసి వడ్లను ఆరబోయడం జరుగుతోందని, దీనివల్ల రాత్రి వేళలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలను బారిన పడుతున్నారన్నారు. గతంలో ఇదే తరహాలో వడ్లు ఆరబోయడం వల్ల 4-5 తీవ్ర గాయాలయ్యాయని, అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా తక్షణమే రోడ్లపై పోసిన వడ్లను తీసివేయాలని, లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని సీఐ రవి హెచ్చరించారు. అయినా కూడా పండించిన వరి ఆ వడ్లను ఎండ కోసం అని మెయిన్ రోడ్ల మీద పెడుతున్నారు. ఈ రోడ్ల సైడ్ పెట్టడం వల్ల చాలామంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా రోడ్డు మీద వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు తీపిచ్చేయాలా. అనవసరంగా కేసుల పాలు కాకూడదు, ఇంకొకరు ప్రాణాన్ని తీయడానికి మనం కారణం కాకూడదు. ఇవన్నీ చూసేసి నేను పరిశీలన చేయడం జరిగింది. ఎవరైనా కూడా ఈ రోడ్లపైన పెట్టిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు జరుగుతాయి. వాళ్ళు ఇంకొకరి ప్రాణాలను, నిండు ప్రాణాలను మనం తీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కవర్స్ అన్నా కిరాయి తీసేసుకొని పక్కకున్న ఎండాకాలమే కాబట్టి చాలా ప్లేస్ ఖాళీగా ఉంది, ఖాళీ ప్లేసులలో పోసుకోవాలి. ఎక్కడైనా ఇంటికాడ ఉండే కళ్ళాలు ఉంటే కళ్ళాలలో పోసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద పోసుకోవద్దు. అనవసరంగా కేసుల పాలు కావడానికి నా యొక్క విజ్ఞప్తి. బండి సంజయ్ గెలుపు కోసం వీణవంక మండల కేంద్రంలో 104 బూత్లో గడప గడపకు బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని వీణవంక మండల కేంద్రంలో 104 బూత్లో గడప గడపకు ప్రచారం జరిగింది. బడుగు బలహీన వర్గాల నేత, పేద ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ని ప్రజల్లో ఒక దృఢమైన నమ్మకం ఉంది. దీన్ని గడప గడపకు తీసుకుపోయి ఓటుగా మలుచుకోవడానికి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రచారంలో ఈసారి ఢిల్లీలో మోదీ, కరీంనగర్లో బండి అని ప్రచారంలో ప్రజలు ఉత్సాహంగా చెప్పడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు మతుని నరేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు కంకల సంతోష్, దాసరా అశోక్ పాల్గొన్నారు. చేనేత కష్టాలు వింటే గుండె బరువెక్కుతుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కరువు కాల్చి వాత పెట్టాలని, చేనేతల వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంటలోని చేనేతకు సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షలు స్టాక్ మిగిలి ఉందని, దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాక్ కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు స్టాక్ ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేతల వస్త్రాలు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి వారు ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి వారు ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. చేనేత కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా కూడా కేసీఆర్ పాలనలో ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. చేనేతకు సంబంధించిన మంత్రికి కూడా కనీసానికి వారి బాధల పట్ల అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. చేనేతలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని చేనేతలంతా కరువు కాల్చి వాత పెట్టాలని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్తువులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్లపల్లి రాజేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కూలివేగి పోయేటోళ్ళం కాదు, ఇలా పావులో పర్పస్ చేసుకుంటామని నేను పట్టుకుంటాం. మరి మా బట్ట ఒకటి మా బతుకు మరి ఆత్మహత్య చేసుకోవాలా,
మేము వేరే పని చేయం కదా. వద్దు అట్లా ఆధారపడాల్సిన పని ఏం లేదు. కులవృత్తి మాది ఇది, ఈ కులవృత్తినే నమ్ముకుంటాను. మరి మా ప్రెసిడెంట్ కూడా ఎన్నో సంఘాలు మూతపడ్డాయి, ఎన్నో ఆన్లైన్లో తెచ్చి ఏదో మాకు పొట్ట పెడతాను, ఏదో పని చేసుకుంటాను. మరి ఇకనన్నా మా బట్ట పోతేనన్నా మేము ఇక బాగుపడతాం. మా బట్ట మొత్తం ఖరీదు కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొనేదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొనేదా? మీకు అంతా అప్పుడు ఇబ్బంది కాకుండా చూసుకునేది. ఇబ్బంది కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు చేతి నిండా పని ఉన్నది, మా బట్ట పోయేది, మా పేమెంట్ వచ్చేది, మాకు మంచిగా సప్లై అయినాయి అన్నిటికీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన బట్టి కూడా బాగా ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు కూడా ఆర్ఆర్ సబ్సిడీ కూడా అన్నీ ఉండే, ఇప్పుడే ఇది వచ్చిన బట్టి అన్నీ పోయినాయి. రోడ్డు మీద పడే బతుకులు అయిపోయినాయి. మరి ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా చేనేత కార్మికులు కష్టాలు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే అసలు మనం ఊహించుకోని పరిస్థితి. ఇవాళ నేను ఒక సొసైటీకి వచ్చిన జమ్మికుంటలో వాళ్ళ గోడౌన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఇప్పుడు దాదాపు ఈ ఒక్క గోడౌన్లోనే దాదాపు 84 లక్షల రూపాయల స్టాక్ ఉన్నది. హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం అన్ని సొసైటీలు కలిపితే దాదాపు 6 కోట్ల రూపాయల స్టాక్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే 15 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నది. ఇలా వాస్తవంగా చేనేత కార్మికులకి ఇబ్బంది కావద్దని కేసీఆర్ గారు అద్భుతంగా ఆనాడు వీళ్ళకి పని కల్పించి, వాళ్ళు వేరే పని చేయలేరు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా పని కల్పించి వాళ్ళ స్టాకులు కొనుక్కొని టైం టు టైం వాళ్ళకి పేమెంట్లు వేసే పరిస్థితి ఉండేది. వాళ్ళకి ఆ రోజు దురదృష్టవశాత్తు ఎవరైనా జరిగిపోతే వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఉండాలని చేనేత బీమా కింద 5 లక్షల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేది. కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. మేము ఉండాలనా లేకుంటే మేము ఉరిపెట్టుకోవాలన్నా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇది నాకు సంబంధం లేని షాక్ ఇచ్చిర్రు, నాకు దీంట్లో ఏం అర్థమవుతలేదు, ఇది ఏం కొనాలేమి, ఇది ఏమున్నాయి, ఇట్లాంటి కొనేటి ఏమేమి లేవు అని చెప్పి ఒక సీనియర్ మంత్రి ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే రాజకీయాలు పక్కకు పెట్టుర్రి. రాజకీయాలు ఇలా ఉంటే రేపు పోతే రాజకీయం కాదు. ఇవాళ చేనేత కార్మికుల కష్టం చూడండి, వాళ్ళ మానవత్వం చూడండి. ఇవాళ వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి. ఇందిరాభవన్లో డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచనల మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈరోజు రేపో పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుంది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోదీ వెన్నులో వణుకు పుడుతుంది. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. దేశంలో ఉన్న సంపద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపద నేరుగా ముస్లింలకు పంచుతారని చెబుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్లో దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది. కులగణన జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు న్యాయం జరుగుతుందని భావించింది. ప్రధాని మోదీ మీ ఇల్లు గుంజుకుంటారు, మీ బంగారం, మీ సంపద గుంజుకుంటారని మాట్లాడుతున్నారు. దేశ జనాభాకు నాయకత్వం వహించాల్సిన వ్యక్తి దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశంలో పాలించింది. దేశంలో ఏ మతస్థులకు కూడా అన్యాయం జరిగేలా వ్యవహరించలేదు. అందరికీ అన్ని వర్గాల న్యాయం జరిగే ప్రయత్నం చేస్తుంది. 85% ఉన్న హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? వారికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుందా? రాముడు అందరి వాడు. ఈరోజు హనుమాన్ జయంతి. గుడికి పోయినాం, ఇంటింటికి రాముడి ఫోటోలు చూపెట్టి గోడలకి రాముడి పేర్లు రాసి అక్షంతలు పంచుతూ రాసి ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. రైతుల చట్టాలు తెచ్చి వందలాది మంది రైతులకు చనిపోవడానికి కారణం మీరు కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 25 పంటలకు గిట్టుబాటు ఇస్తే మీరు 23వ పంటకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కరీంనగర్ సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు షెడ్యూల్ వేసుకుని ప్రతి మండలాలకు సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ సీటు గెలవబోతున్నాం. సీఎం కూడా వస్తున్నారు, జాతీయ నాయకత్వం కూడా వస్తుంది. ఈ 2 పార్టీల నేతలను ప్రజలు తిరస్కరించారు. కొత్త అభ్యర్థి చదువుకున్నవారు రాజేందర్ రావు గెలిపించండి. మీరు ఇంకా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, మేము 2020 ఆడతాం. 2500 బూతులలో అన్ని గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 100% బూతులలో కాంగ్రెస్ మెజారిటీ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా బూత్ ప్రతినిధి అక్కడ గెలవడానికి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు, 500కి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ
చేస్తాం, వచ్చే వర్షాకాలపు పంటకు 500 బోనస్ ఇస్తున్నాం, వీటన్నింటినీ ప్రజలకు తీసుకెళ్తాం. బీజేపీ బీఆర్ఎస్లలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని కోరారు. 3 ఇష్యూస్ అన్న. ఒకటేమో కొన్ని పత్రికల్లో కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. కన్ఫ్యూజన్ అవసరం లేదు. పార్టీ పెద్దల సూచన మేరకే పార్టీ నాయకత్వం అంతా ఏకగ్రీవంగా వెలిచాల రాజేంద్రరావు గారి నామినేషన్లో పాల్గొన్నాము. మేము దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నాం, యావత్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు నామినేషన్ ఆ ఇష్యూకు సంబంధించి దెర్ ఇస్ నో డిస్కషన్, నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి. నెంబర్ 1, మాతృత్వం అనేది ఒక దేవుడు ఇచ్చిన వరం. చాలామంది నిన్న పేపర్లో యువతకు ఎన్నో శాతం మంది మాతృత్వానికి వస్తలేరని బాధపడుతున్నటువంటి వార్త వచ్చింది. అటువంటి మాతృత్వం సంబంధించి దేవుడిచ్చిన వరానికి సంబంధించినటువంటి తల్లి బిడ్డ జన్మ గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు పాలిటిక్స్లో నిన్ను మించినోడు లేడు. మాట్లాడింది కానీ చమలు చేసింది కానీ చర్చ ఇప్పుడు చాలా సరే. కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. హరిచంద్రరావుని నిరూపించుకునే ప్రయత్నం చేయి. అసలు అధ్యక్ష పదవి సడన్గా ఎందుకు తీసిరో నీకు తెలుసా? ఇలా నిన్న నేను ఉదాహరణగా మాట చెప్తా. ఆయన దగ్గర ఆర్థిక శక్తిని మొన్న తంగలపల్లి దగ్గర తాడి చెట్లు కాలిపోయినాయి. సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లను చూడడానికి చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు నేను గవర్నర్, నేను ఏమైనా పైసలు ఇవ్వాలి వాస్తవం, కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉన్నదా వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి కలెక్టర్కి చెప్పినా, ఎక్సైజ్ కమిషనర్కి చెప్పినా అంత నివేదిక. తెల్లారి మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలిసి కూడా 10,000 ఇచ్చొచ్చిండి. 50 మందికి ఎడికే వచ్చినాయి. ఎలక దుర్తిలా పైసలు బాగున్నాయి. గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి 5-5 లక్షలు ఇచ్చొచ్చింది. నేను గవర్నర్ని, నువ్వు టార్గెట్ చేసి 5-5 లక్షలు ఇచ్చేది అయిపోతుందా? అంటే మనిషి రాజకీయాలకు అంత దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతము వ్యవస్థ లేదు. ఎలా అయితే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తా ఉన్నాం. అందుకే దయచేసి 2 విషయాలు 3 విషయాలు. ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత. 2, 1,200 కోట్లు కాదు నాయన, ఈ నియోజకవర్గంలో చేసిన ఒక 12 పనులు చెప్పు. నీ ఐపీఎల్ టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ ప్లేయర్. మా ఐపీఎల్కు మొత్తం ఇండియా టీం ఉంది. మావాడు రాహుల్ గాంధీ లీడర్, మావాడు మానవతావాది, ఇవాడు నియంతృత్వవాది. 3వ అంశం నరేంద్ర మోడీ గారు సమస్యాత్మక పోలింగ్ బూత్లను హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా హుజరాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జీ మరియు జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ మరియు ఇలంతకుంట ఎస్ఐ రాజ్కుమార్ ఇలంతకుంట మండలంలోని సమస్యాత్మక పోలింగ్ బూతులు అయిన మల్యాల, సిరిసేడ్, ఇలంతకుంట గ్రామాలను, సిరిసేడ్ చెక్పోస్ట్ను సందర్శించి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. రైతన్నలు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అలసత్వం చూపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరిశీలించి అక్కడి రైతులతో సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల కంటే ముందుగానే 3 నెలలు అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చర్చించి అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని 15 రోజులైనా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, గోనె సంచులు అడిగితే ఇంకా రాలేదని అధికారులు చెబుతూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి తోడు అకాలంగా వస్తున్న వర్షాల కారణంగా రైతులు పండించిన పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో రైతులు క్వింటాలకు 1,850 రూపాయల చొప్పున మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మిల్లర్లు అందిన కాడికి దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరిధాన్యం బోనస్గా 500 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో పాటు రుణమాఫీ సైతం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రైతుల స్ట్రెస్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మంత్రి తక్షణమే చర్య తీసుకొని కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని సీనియర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మానకొండూరు శాసనసభ నియోజకవర్గంలో మరి ముంజంపల్లి గ్రామం మానకొండూరు మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు మరి వడ్లు కొనుగోలు కేంద్రానికి మేమందరం కూడా రావడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో పట్ల మహిళలు ఈ రైతులందరితో కూడా మాట్లాడడం, వాళ్ళు చెప్పేటువంటి బాధ ఏంటంటే 15 రోజులే వడ్లు ఇక్కడికి వచ్చి ఉంటలేరు, నిన్నగాక మొన్న వచ్చి కాంటాలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ అకాల వర్షాలు వస్తాయో ఎప్పుడు వడ్లు దడుస్తాయో అని చెప్పి భయంతో బతుకుతున్నాం. హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉన్నదని చెప్పి కూడా ఒక రైతు ఇప్పుడే వాపోయాడు. నిజంగా కదా, 4 మాసాలు కష్టపడి తీసుకొచ్చినటువంటి వరిధాన్యం కుప్పలు ఇక్కడ ఉండి వెంటనే కొనపోవడం వల్ల మరి దురదృష్టవశాత్తు వడగండ్ల వాన వస్తే మొత్తం ముద్దయితే మా పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తున్నారు రైతులు. మరి అధికారులు మేము కొంటున్నామని చెప్తున్నారు, నిజంగా కొనడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసామని చెప్తున్నారు కానీ పెద్ద ఎత్తున కొనుగోలు చేయలేదు. కొంతమంది అధికారులతో మాట్లాడితే ఇంకా గన్నీ బ్యాగ్స్ రాలేదు అని చెప్తున్నారు. గన్నీ బ్యాగ్స్ మేము ఇవ్వలేదని చెప్తున్నారు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, నాటి మంత్రులు ఇద్దరు ఒక 3 మాసాల ముందుంచేలే కొనుగోలు కేంద్రాలకి ఏమేమి అవసరము, ఎన్ని గన్నీ బ్యాగ్స్ అవసరము, ఎన్ని గోడౌన్స్ అవసరము, రైస్ మిల్లర్స్ దగ్గర అప్పటి వరకు ఉన్నటువంటి ధాన్యాన్ని మరి పంపించేసే విధంగా గోడౌన్లన్నీ ఖాళీగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉండాలి, ఆలోచనలు ఉండాలి. అంటే రైసు మిల్లర్లు రైతుల మొబైల్కి SMS చేస్తారు, మీరు 1850 గుంట అని చెప్పి రైతులకు చేస్తే ఇంకా 200 కోసం 300 కోసం చూసుకుంటే ఈడ కాపరాయబడి గాయాలే, ఈ వడ్ల కుప్ప దగ్గర జాగ కూడా దొరుకుతలేదు, వీటిని లిఫ్ట్ చేసేంతవరకు ఏమైనా వర్షాలు పడితే ఉన్న వడ్డు తడుస్తాయని చెప్పి భయానికి రైతులు 1850 రూపాయలకు రైస్ మిల్లర్లకు అమ్ముకుంటారు. ఇది ఉండేనా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలాది క్వింటాల వరి ధాన్యాన్ని వెంటనే కొన్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా వీడవంక మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వీడవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి వీడవంకలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు హనుమాన్ మాలదారులు మరియు హిందూ బంధువులు అందరూ కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హిందువులందరూ ఐక్యతతో కలిసి ఉండాలని, రాబోయే రోజుల్లో హిందూ ఐక్యత ముఖ్యమని భావించి ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవింద మాలదారులు రఘు, నరసింహ, రాజు, ఆదిరెడ్డి, సంపత్రావు, నరేష్, మల్లారెడ్డి, సదానంద, గణపతి, శ్రీనివాస్, గోవిందరెడ్డి, సురేందర్ రెడ్డి, సమ్మయ్య, రవీందర్, గోపి, అజయ్, నవీన్, శంకర్, సంతోష్, శ్రీనివాస్, రాకేష్, వంశీ, శివ, సదానంద, వెంకటేష్, రామ్, లక్ష్మణ్, వీరస్వామి, ఎల్లయ్య గౌడ్, నాని, శ్రీనివాస్ వివిధ గ్రామాల హిందూ బంధువులందరూ కలిసి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇల్లందకుంట మండలంలోని వందడుపుల గ్రామం నుండి దోపుబండ్ల ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఇల్లందకుంట మండలం వందడుపుల గ్రామం నుండి దోపుబండ్లు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సోమవారం రాత్రి 10 గంటలకు చేరుకున్నాయి. గ్రామంలోని పురవీధుల గుండా తిరిగి ఆలయానికి చేరుకుంటాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా వందడుపుల గ్రామం నుండి బండ్లు తిరిగే ఒక రోజు ముందే దోపు బండ్లు వస్తాయి. ఆలయం చుట్టూ దోపు బండ్లు తిరిగిన మరుసటి రోజు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని దీపోత్సవం అంటారు. వందడుపుల నుండి దోపు బండ్ల వెనకాల ఎడ్ల బండ్లు తిరుగుతాయి.
అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అశ్వవాహనంపై సీతారామచంద్ర స్వాములను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు శేషం రామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తుల రామనామ స్మరణ మధ్య దేవాలయం చుట్టూ అశ్వవాహనంపై ఉన్న సీతారామచంద్ర స్వాములను మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 అడుపుల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట పట్టణంలోని పత్తి మార్కెట్ ఎదుట వ్యాపారస్తుల నిరసన. వరి ధాన్యాన్ని రోడ్లపై పోస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ రవి. చేనేత కార్మికుల సమస్యలను వస్త్రోత్పత్తిని విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్. అన్ని వర్గాల సమన్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.